బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏపీ ఎన్డీఏ సిద్ధమైంది. 2 ఏళ్ల కాలంలో అందించిన సుపరిపాలన ప్రభుత్వ విజయాలను ప్రోగ్రెస్ రిపోర్టుల రూపంలో ప్రజల ముందు ఉంచనుంది. మొత్తం 10 అంశాలపై నివేదిక విడుదల చేయనుంది. 2024లో అధికారం చేపట్టిన వెంటనే గత ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసంపై ఇచ్చిన 7 శ్వేత పత్రాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టుల ఈ నివేదికలు ఉండబోతున్నాయి. తొలుత విద్యుత్ రంగంపై నివేదికను సోమవారం ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటిస్తారు. అన్ని రంగాలకు సంబంధించిన నివేదికల విడుదలను జూలై 18 నాటికల్లా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 2 ఏళ్ల క్రితం రాష్ట్ర ఆర్థిక స్థితి, పోలవరం ప్రాజెక్ట్ పురోగతి, రాజధాని అమరావతి, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ రంగాలపై ముఖ్యమంత్రి శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఫైనాన్స్, డెవలప్మెంట్, వెల్ఫేర్, గవర్నెన్స్ ఈ 4 అంశాలకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టును ముఖ్యమంత్రి విడుదల చేస్తారు. 6 పేపర్లను మంత్రులు రిలీజ్ చేసిన తర్వాత మిగిలిన 4 పేపర్లు ప్రజల ముందుంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. జూలై 18 కల్లా మొత్తం అన్ని రిపోర్టులు విడుదల చేసేలా ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం సూచించారు. ఇదే అంశానికి హారిక అందిస్తారు. రెండేళ్ల క్రితం ఆర్థిక స్థితి, పోలవరం ప్రాజెక్ట్ పురోగతి, రాజధాని అమరావతి, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ రంగాలపై ముఖ్యమంత్రి శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఫైనాన్స్, డెవలప్మెంట్, వెల్ఫేర్, గవర్నెన్స్ ఈ 4 అంశాలకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టును ముఖ్యమంత్రి విడుదల చేస్తారు. 6 పేపర్లు మంత్రులు రిలీజ్ చేసిన తర్వాత మిగిలిన 4 పేపర్లు ప్రజల ముందుంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. జూలై 18 కల్లా మొత్తం అన్ని రిపోర్టులు విడుదల చేసేలా ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం సూచించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, ప్రజాప్రభుత్వం సాధించిన విజయాలను అయితే ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏపీ ఎన్డీఏ సిద్ధమైంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? పావని, 2 ఏళ్ల పాలనలో వివిధ రంగాల అంశాల్లో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024 to 26 పేరిట నివేదికలను విడుదల చేయనుంది. మొత్తం 10 అంశాలపై నివేదికలు ఇవ్వాలని నిర్ణయించింది. వీటిలో అభివృద్ధి, ఆర్థిక రంగం, సుపరిపాలన, సంక్షేమం, సాధికారత అంశాలకు సంబంధించి నివేదికలను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా విడుదల చేయబోతున్నారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ రంగాల నివేదికలను ఆయా శాఖల మంత్రులు విడుదల చేస్తారు. తొలుత విద్యుత్ రంగంపై నివేదికలు సోమవారం ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించబోతున్నారు. అన్ని రంగాలకు సంబంధించిన నివేదికలను జూలై 18 నాటికల్లా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఆ తర్వాత వాటన్నిటిని కలిపి ఒక పుస్తక రూపంలో తీసుకురావాలని ముఖ్యమంత్రి మరియు సంబంధిత మంత్రులు, అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ అంశంపై నిన్న ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు. సో కూటమి అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగం, అలాగే మైనింగ్ అండ్ రంగాల్లో నెలకొన్న పరిస్థితి అప్పట్లో 7 శ్వేతపత్రాలను విడుదల చేశారు. ఈ 2 ఏళ్లలో ఈ శ్వేతపత్రాల్లోని అంశాలపై తీసుకున్న చర్యలను అంటే యాక్షన్ టేకెన్ రిపోర్ట్, ఈ ప్రోగ్రెస్ రిపోర్టుల్లో ఉంచాలని సీఎం అయితే ఆదేశించడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ధ్వంసమైన రాష్ట్రాన్ని గత 2 ఏళ్లలో కేవలం 2 ఏళ్లలోనే వికాసం వైపు తీసుకెళ్లిన విధానం, ఆయా రంగాల్లో సాధించిన పురోగతి మరియు అన్ని వివరాలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానీ పరిపాలనలో తీసుకొచ్చిన మార్పులు, సంస్కరణలను ఈ నివేదిక ద్వారా ప్రజలకు వివరించాలని చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది. 2 ఏళ్ల పరిపాలన ప్రభుత్వానికి ఎలా దాడిలో పెట్టామో చెప్పడంతో పాటు ఫేక్ న్యూస్ కూడా ఎలా చెక్ పెట్టాలో ఈ నివేదికలో ఉంచబోతున్నారని కూడా తెలుస్తుంటామని.
అంటే హారిక ముందుకైతే విద్యుత్ రంగంపై అయితే నివేదిక వివరించుతున్నారు. అంటే ప్రధానంగా వాటిలో ఏ అంశాలు ఉండొచ్చు? ఈ రోజు మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 4ంటికి కొట్టిపాటి రవికుమార్ అయితే ఈ రోజు నివేదిక వెల్లడించబోతున్నారు. ముఖ్యంగా ఇందులో అంశాలు విద్యుత్ రంగంలో ఎలాంటి పురోగతి సాధించారు అంటే అటు కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి విద్యుత్ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అలాగే భారీగా పురోగతి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు ప్రతి ఒక్క పెట్టుబడులు పెట్టిన సంస్థకి ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ అనేది ఇంపార్టెంట్, ఎనర్జీ అనేది ఇంపార్టెంట్. అది మన రాష్ట్రంలో ప్రాజెక్ట్ రూపంలో అంటే గ్రీన్ ఎనర్జీ కానీ సోలార్ కానీ ప్రజల్లో కూడా సోలార్ వినియోగాన్ని పెంచేలా కూడా చాలా పథకాలు కూడా తీసుకురాబోతున్నారు. రాష్ట్రంలో మరికొన్ని సంవత్సరాల్లో పూర్తిగా సోలార్ మీద విద్యుత్ వాడేలాగా కూడా ఏర్పాట్లు జరగబోతున్నాయి భావన. ఇంకా చూసినట్టయితే మన రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ అలాగే అమ్మోనియం ఇలాంటి ఎలిమెంట్స్ వాడుకొని కూడా విద్యుత్ తయారు చేసేలాగా ఉండబోతుంది. సో విద్యుత్ సంబంధించి ఇతర రాష్ట్రాల మీద కానీ ఎవరి మీద ఆధారపడకుండా మన రాష్ట్రంలోనే విద్యుత్ తయారు చేసుకునే స్థాయికి ఆంధ్ర రాష్ట్రం ఎదగబోతుంది భావని. సో దీని గురించే చెప్తారు ఈ గొట్టిపాటి రవికుమార్. అలాగే ఇంకా విద్యుత్ రంగంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి. గత పాలనలో విద్యుత్ మీద చాలా ఛార్జీలు అయితే పెంచారు. ఈ పాలనలో కేవలం ఛార్జీలు పెంచకుండా ప్రజలకి అదే రేట్తో పవర్. రైట్ హారిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.